హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాశాలికి తిరిగి స్వాగతం అండి. సిఏ ఇంటర్మీడియట్లోని పేపర్ 1 అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో చాప్టర్ 2 ఇంకా పార్ట్ ఉండిపోయిందండి. సో లెట్స్ గెట్ ఇన్ టు చాప్టర్ 2 ఫ్రేమ్వర్క్ ప్రెజెంటేషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ద ఫైనల్ పార్ట్ విచ్ ఇస్ థర్డ్ పార్ట్. ఇందులో ఏం నేర్చుకుంటామండి? ఎలిమెంట్స్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. ఫినాన్షియల్ అకౌంట్లో ఉన్నటువంటి పార్ట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసెట్ అంటే ఆస్తులు, లయబిలిటీ అప్పులు, ఈక్విటీ, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆదాయము, ఖర్చులు, ఇవన్నీ కూడా నేర్చుకుంటాము. దీనిలో ఒక్కొక్కటిగా చూద్దామండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్సే. ఎసెట్ అంటే ఆస్తులు, తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఆస్తులు ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, లిక్విడ్ అసెట్స్ ఉంటాయి కదా. ఆస్తులు అంటే ఏంటండి? గెయిన్స్ అండ్ లాసెస్ డిఫర్ కంప్లీట్లీ ఫ్రమ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. మన సిఏ ఇంటర్మీడియట్ బుక్లో ఇచ్చిన దాన్ని చాలా సింప్లిఫై చేసి నేను ఇక్కడ సింపుల్ పాయింట్స్గా పెట్టానండి. కంగారు పడద్దు, ఎలాబరేట్గా రాయాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుంటే చాలు. గెయిన్స్ అండ్ లాసెస్ డిఫర్ కంప్లీట్లీ ఫ్రమ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఆస్తులు, అప్పుల నుంచి గెయిన్స్ అంటే రాబడులు, లాసెస్ అంటే నష్టాలు, అవి కంప్లీట్గా వేరు, అవి ఇవి సంబంధం లేదు. అసెట్ ఈజ్ ద రిజల్ట్ ఆర్ బెనిఫిట్ ఫ్రమ్ గెయిన్స్, ఆ గెలుపు అది. ఎగ్జాంపుల్కి ల్యాండ్, ఓకే. ఇక లయబిలిటీస్ ఆర్ ద అవుట్పుట్ ఆఫ్ లాసెస్, ఓకే. ఎట్ ది సేమ్ టైమ్ నీడ్ నాట్ నెసరీ బి లాసెస్ లైక్ లోన్స్ లాగా అప్పులు పెద్ద పెద్ద నష్టాలు కాదండి. లయబిలిటీస్ అంటే లాసెస్ అంటే నష్టాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక అసెట్లో ఇంకోటి పాయింట్ ఏంటంటే అన్ అసెట్ ఈస్ ద రిసోర్స్ కంట్రోల్డ్ బై అన్ ఎంటర్ప్రైజ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద పాస్ట్ ఈవెంట్స్. అక్కడ గతంలో జరిగినటువంటి కొన్ని ఈవెంట్స్ని, దృశ్యాల్ని పరిగణనలోకి తీసుకుని దాన్ని బట్టి ఒక రిసోర్స్ ఏదైతే ఉంటుందో, అంటే గతంలో కొన్నటువంటి ఆస్తులు కానీ, నిలబెట్టినటువంటి క్యాష్ కానీ, దాన్ని అసెట్ అంటాం. దాని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నీడ్ నాట్ నెసెసరీ బీ ఇన్ ద ఫిజికల్ ఫామ్, అది కంటికి కనిపించే ఆస్తి అయి ఉండాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ పేటెంట్ రైట్స్ ఉంటాయి కదా, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, ట్రేడ్ రిసీవబుల్స్, బిల్స్ పేయబుల్, ఇవన్నీ మన కంటికి కనిపించేవి కాదు, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. కానీ లైక్ మానిటరీ బెనిఫిట్స్ ఇన్ లిక్విడ్లో ఉండేటటువంటి కూడా కావచ్చు, లేదా గుర్తింపులు లైక్ పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, అవి కూడా కావచ్చు. ఇక అసెట్ ఈజ్ ద రిసోర్స్ కంట్రోల్డ్ బై అన్ ఎంటర్ప్రైజ్. దీనికి మన ఉదాహరణగా ఒక ఆర్గనైజేషన్ కంట్రోల్ చేసేటటువంటి పరికరం అండ్ రిసోర్స్. అంటే దీనికి మన ఉదాహరణగా ఇట్ నీడ్ నాట్ బి ఓన్డ్ ఆర్ పర్చేజ్ పర్మనెంట్లీ, అది పర్మనెంట్గా శాశ్వతంగా కొన్నదే అయి ఉండాల్సిన అవసరం లేదు, సొంతది అయ్యాల్సిన అవసరం లేదు. కెన్ బి ఆన్ లీజ్, అద్దెకి తీసుకున్నది కూడా అయి ఉండొచ్చు. బట్ కంట్రోల్డ్ అండ్ మేనేజ్డ్, అది తీసుకుని దాని యొక్క లీగల్ ఓనర్షిప్ లేకపోయినా కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటారు, మేనేజ్ చేస్తారు, ఓకే. సో ఇక సెకండ్ పాయింట్ వచ్చి అకౌంట్ ట్రీట్మెంట్ వచ్చి దానికి ఎట్లా చెప్తారంటే లెస్సీ షోస్ ఇన్ హిస్ బుక్స్. లెస్సీ షోస్ ఇన్ హిస్ బుక్స్ యాజ్ ఎ ఫైనాన్షియల్ లీజ్, అద్దెకి ఇచ్చినట్టు చెబుతాడు. యాజ్ కంట్రోల్డ్ అండ్ లెస్సార్ వన్ హూ ఇస్ ద ఓనర్, అంటే రెంట్కి ఇచ్చేవాడు, లీజ్కి ఇచ్చేవాడు లెస్సీ, తీసుకునేవాడు లెస్సార్. ఆయన ఏం చేస్తాడండి? రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు ఎస్ఆర్, లెస్సీ బుక్స్లో మాత్రం చూపించాలి, ఎందుకంటే ఓనర్షిప్ ఉంటుంది కాబట్టి. ఇక తర్వాత యాజ్ రిజల్ట్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్ అంటే నో సఫిషియంట్ కంట్రోల్, దానికి కంప్లీట్ కంట్రోల్ ఉండదు. కంప్లీట్ కంట్రోల్ లేదు అంటే అది అసెట్. కంప్లీట్ కంట్రోల్ ఉంది అంటే, ఉండాల్సిన అవసరం లేదు అంటే అది అసెట్ కింద రావచ్చు. ఎలాగంటే స్పెసిఫిక్ మేనేజ్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, ఇప్పుడు టాలెంట్ మేనేజ్మెంట్ అవన్నీ ఉంటాయి, దానికి ఓనర్షిప్ లేదు కానీ ప్లస్ దాని మీద కంట్రోల్ కూడా కంప్లీట్గా ఉండదు. ఇప్పుడు ఎంప్లాయీస్ మీద కంప్లీట్గా కంట్రోల్ ఉండదు కదండి, కొంతవరకే మనము లీగల్ రైట్స్ అవన్నీ కంప్లైంట్స్ అని, లీగల్ రైట్స్ అని మనం పెడతాం కానీ, ఇంపోజ్ చేయగలుగుతాం కానీ వీ డోంట్ హ్యావ్ ద ఇనఫ్ కంట్రోల్ ఓవర్ దెమ్, రైట్? వీ కాంట్ రూల్ దెమ్ కంప్లీట్లీ. సో దెర్ ఇస్ అ స్పెసిఫిక్ రూల్ దట్ నో సఫిషియంట్ కంట్రోల్ లేనప్పుడు అది అసెట్ కిందకి రాదు, రైట్? సో an asset is the resource controlled by an enterprise as a result of past events occurred. అంతేకాకుండా నో సఫిషియంట్ కంట్రోల్ and need not be owned completely or purchased completely. It can be on lease purpose also. ఇక ఎకనామిక్ బెనిఫిట్ అంటే చూద్దాం. భవిష్యత్తులో జరగబోయే బెనిఫిట్ అంటే ఏంటంటే ఎకనామిక్ బెనిఫిట్ ఈజ్ ఎక్స్పైర్డ్ ఇన్ కరెంట్ అకౌంట్. అంటే ఫ్యూచర్లో అది ఎక్స్పైర్ అయిపోతుంది అనుకునేటటువంటిది కరెంట్ అకౌంటింగ్, ప్రస్తుతం అకౌంట్ పీరియడ్లో అయిపోతుంది ఫ్యూచర్లో అనుకున్నది అసెట్ కిందకి రాదు, పరిగణించబడదు. ఎగ్జాంపుల్ ఎకనామిక్ బెనిఫిట్స్, ప్రాఫిట్ ఆన్
సేల్ ఆఫ్ మెషినరీ పర్చేస్డ్. ఒక మెషినరీ కొని దాన్ని అమ్మినప్పుడు దాని మీద వచ్చేటువంటి లాభము ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు అది ఫ్యూచర్లో ఎక్స్పైర్ అయిపోతుంది. సో దాన్ని మనము పరిగణనలోకి తీసుకోం. వీ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ అసెట్. దెన్ హవెవర్ ఇఫ్ ద ఆర్టికల్స్ ఆర్ రిమైనింగ్ అన్సోల్డ్ బై ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్, అదే అకౌంటింగ్ పీరియడ్లో అది చివరి దాకా కూడా ఆర్టికల్స్ కానీ ఆ వస్తువులు కానీ అమ్మలేదనుకోండి, అలానే ఉన్నాయనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు అసెట్. లైక్ క్లోజింగ్ స్టాక్, బ్యాడ్ డెట్స్, ఇవన్నీ కూడా బ్యాడ్ డెట్స్ రికవరీ చైన్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి అసెట్ కిందకు వస్తాయి. ఇక మస్ట్ హ్యావ్ రిలయబుల్ వాల్యూ ఆర్ కాస్ట్. అసెట్కి ఏముండాలండి? ఒక పద్ధతి ఉండాలి. దీనికి ఇంత కాస్ట్ పెట్టాము, దీనికి ఇంత డిపెండబుల్ వాల్యూ ఉండాలి, నమ్మకమైనటువంటి వాల్యూ ఉండాలి. హై వాల్యూ కానీ తక్కువ, అలా అని మరీ తక్కువ వాల్యూ కానీ అనకూడదు. నమ్మేటటువంటి విలువలు ఉండాలి, వాల్యూ ఉండాలి, ప్రైస్ ఉండాలి. ఇంప్రాపర్ ఆర్ ఇంప్రాబబుల్ ఫ్లో ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్ బియాండ్ అకౌంటింగ్ పీరియడ్, ఇట్ ఈస్ నాట్ అసెట్. అంటే అకౌంటింగ్ పీరియడ్ దాటి అయ్యింది లేదా ఏదైనా ఇన్కమ్ వచ్చింది అంటే అది అసెట్ కిందకి రాదు. ఇట్ వోంట్ బి కన్సిడర్డ్. ఇంప్రాపర్ ఆర్ ఇంప్రాబబుల్ ఫ్లో ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్ బియాండ్ అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ అసెట్. So these are the main 6 points which you have to remember and have to be noted before considering or calculating the asset, whether it is asset or not. It is very important to determine whether it is asset or not before calculating. Now let us get into the liability. Liability అంటే ఏంటండి? అప్పులు. అదంటే ఏంటో చూద్దాము. మన సిఏ బుక్లో లయబిలిటీ అనే దానికి డిఫరెంట్ డెఫినేషన్ ఉందండి. లయబిలిటీ ఈజ్ అన్ ఆబ్లిగేషన్. అదేంటండి? లయబిలిటీ ఈజ్ అ ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అకర్డ్ ఫ్రమ్ ద పాస్ట్ ఈవెంట్స్. మన గతంలో జరిగినటువంటి ఈవెంట్స్ ద్వారా వచ్చినటువంటి ఆబ్లిగేషన్స్ అంటే బాధ్యతలు లేదా రిస్క్స్ ఏవైతే ఉంటాయో, అప్పులు, అవన్నీ కూడా లయబిలిటీ కిందకు వస్తాయి. అండ్ ద అవుట్ఫ్లో ఆఫ్ విచ్ ఈజ్ సెటిల్డ్, అంటే సెటిల్ అయి ఉండాలి కానీ సెటిల్ చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయండి. ఇంకా చూద్దాం. బేస్డ్ ఆన్ ఎవిడెన్సెస్ అవైలబుల్, డేట్స్ ఆన్ బ్యాలెన్స్ షీట్ ఎట్సెట్రా. మనకు వచ్చినటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో డేట్ని బట్టి వచ్చే ఎవిడెన్సెస్ని మనము ఆబ్లిగేషన్ కింద తీసుకోవచ్చు. బికాస్ అది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేటటువంటిది లయబిలిటీ పొజిషన్ అనే లయబిలిటీ అసెట్ అనేది ఆ డేట్ని బట్టి మనకు తెలుస్తుంది. నెక్స్ట్, మెజరింగ్ ద ప్రావిజన్ ఆఫ్ లయబిలిటీ త్రూ సబ్స్టాన్షియల్ ఎస్టిమేషన్. అంటే కంటింజెంట్ లయబిలిటీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇట్స్ నాట్ ఏ లయబిలిటీ. ఓకే. నెక్స్ట్, దాన్ని ఏం చేయాలి? మనం మెజర్ చేయగలగాలి. దాని ప్రావిజన్ ఏదైతే ఉందో, దానికి ఇచ్చిన ప్రొవిజన్స్ అవి ఏవైతే ఉంటాయి, బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ ఉంటాయి కదా, అలాంటివి సరైన ఎస్టిమేషన్ ఉండాలి. దాన్ని మెజర్ చేయగలగాలి. అన్లెస్ యూ మెజర్ ఇట్, యూ కాంట్ సే ఆర్ డిటెక్ట్ ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. సో సాలిడ్గా ఒక ఎస్టిమేషన్ ఉండాలి. దెన్ వన్ మోర్ థింగ్ ఈజ్ ప్రావిజన్ ఆఫ్ డౌట్ఫుల్ డెట్స్. ఇందాకే మాట్లాడుకున్నాం కదా. అండ్ దెన్ ఇంపేర్మెంట్ ఆఫ్ లాసెస్. ఇంకా చెప్పాలంటే డిప్రిసియేషన్, ఇవన్నీ కూడా తగ్గిస్తాయి. అంటే వాల్యూ ఆఫ్ అసెట్ని ఏవైతే తగ్గిస్తాయో, అసెట్ యొక్క ఆస్తి యొక్క విలువను ఏవైతే తగ్గిస్తాయో అవి లయబిలిటీ కిందకి రాదు. లయబిలిటీ ఈక్వల్ టు యాంటిసిపేషన్ ఆఫ్ సెటిల్మెంట్. సెటిల్మెంట్కి ఒక యాంటిసిపేషన్ అంటే ఏంటండి? ఇక ఈక్విటీస్ అంటే ఏంటో చూద్దాము. ఈక్విటీ అంటే ఏంటండి? ఈక్విటీ ఈజ్ అ రెసిడ్యువల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ డిడక్టింగ్ లయబిలిటీస్. ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ అక్కర్డ్ ఆన్ క్రెడిట్ కార్డ్స్. అంటే రెసిడ్యువల్ అంటే ఏంటండి? అక్రూయింగ్ అంటే యాడ్ అవుతూ ఉంటుంది. అక్రూయింగ్ ఇంట్రెస్ట్ అనమాట. క్రెడిట్ కార్డ్ మీద ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది కంటిన్యూస్ అక్రూ అవుతూనే ఉంటుంది కదా, అట్లాగా. సో ఇంట్రెస్ట్ ఆఫ్టర్ డిడక్టింగ్ లయబిలిటీస్. ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ క్రెడిట్ కార్డ్స్, క్యాపిటల్స్ అండ్ రిజర్వ్స్. ఇంకా చెప్పాలంటే దాని డెఫినేషన్ అంటూ ఉంది, అగ్రిగేట్ అసెట్స్ మైనస్ అగ్రిగేట్ లయబిలిటీస్ ఈక్వల్ టు ఈక్విటీ. అగ్రిగేట్ అసెట్స్లో నుంచి అగ్రిగేట్ లయబిలిటీస్, సెట్ ఆఫ్ అసెట్స్లో నుంచి ఆస్తుల్లో నుంచి లయబిలిటీస్ అప్పులు తీసేస్తే వచ్చేటటువంటిది ఈక్విటీ. సో నెవర్ మిక్సప్ లయబిలిటీ విత్ ఈక్విటీ. ఈక్విటీతో లయబిలిటీ అనేటువంటి దాన్ని కలపద్దు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అగ్రిగేట్ అసెట్స్ మైనస్ అగ్రిగేట్ లయబిలిటీస్ ఈక్వల్ టు ఈక్విటీ. నెవర్ మిక్స్ లయబిలిటీ విత్ ఈక్విటీ. నౌ లెట్స్ గో ఇన్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఇన్కమ్. నెక్స్ట్ ఎలిమెంట్ ఈస్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఆదాయం, అందరికీ తెలిసిందే. శాలరీ అంటాము, ఇన్కమ్ అంటాము, ఉద్యోగం చేసే వాళ్ళకి అందరికీ తెలిసేది కదా. ఇన్కమ్ ఈజ్ ద ఇంక్రీజ్ ఇన్ ఎకనామిక్ బెనిఫిట్స్
త్రూ ఇన్ఫ్లో ఆర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అసెట్స్. మన ఆస్తులు పెరగడం వల్ల కానీ లోపలికి ఏదైనా మన దగ్గరికి ఫ్లో ఆఫ్ మనీ ఏదైతే ఉంటుందో క్యాష్ ఫ్లో దానివల్ల. అండ్ డిక్రీజ్ ఇన్ లైబిలిటీ తగ్గడం వల్ల అసెట్ వాల్యూ పెరగడం వల్ల. అండ్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్ ఆఫ్ ఈక్విటీ అపార్ట్ ఫ్రమ్ కాంట్రిబ్యూటర్స్. ఈక్విటీ కాంట్రిబ్యూటర్స్ ఇచ్చేది కాకుండా ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఈక్విటీ యొక్క వాల్యూ పెంచుతుంది. దేని ద్వారా? ఇన్ఫ్లో ఆఫ్ అసెట్స్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ డిక్రీజ్ ఆఫ్ లైబిలిటీ వాల్యూ. నెక్స్ట్, ఇన్కమ్లో ఇంకొక డెఫినేషన్ చెప్పారండి. ఏమని? డెఫినేషన్ ఆఫ్ ఇన్కమ్ ఎన్కంపాసెస్ ద రెవెన్యూ అండ్ గెయిన్స్. అంటే రెవెన్యూ అండ్ గెయిన్స్ అన్నా ఇన్కమ్ అన్నా ఒకటి కాదు. రెవెన్యూ ఈజ్ అన్ ఇన్కమ్ దట్ అరైజెస్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ లైక్ సేల్స్, ఫండ్ ట్రాన్స్ఫర్. రెవెన్యూ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్కమ్, అంతేగాని రెవెన్యూ ఇన్కమ్ ఒకటి కాదు. సో gains won't arise from ordinary course. It is long term like property, plant, equipment, sale of machinery, furniture. ఇవన్నీ అమ్మడం వల్ల ఏవైతే వస్తాయో దాన్ని గెయిన్స్ అంటారు. లాభాలు మాత్రమే అవి. దే ఆర్ నాట్ ఇన్కమ్, దే ఆర్ గెయిన్స్. లాభాలు. తర్వాత వచ్చేది యూస్ఫుల్ ఫర్ దీస్ గెయిన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అసెసింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. P&L అకౌంట్లో సెపరేట్గా చూపించాలండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎందుకంటే దిస్ ఈజ్ యూస్ఫుల్ టు అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. ఆర్గనైజేషన్ ఎలా ఉంది అనేటటువంటి దాని యొక్క అభివృద్ధిని తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇన్ అదర్ వర్డ్స్, ఇన్కమ్ ఈజ్ అసెస్డ్ వెన్ అసెట్ ఇంక్రీజెస్ అండ్ లయబిలిటీ డిక్రీజెస్. ఆస్తులు పెరుగుతాయి, లయబిలిటీస్ తగ్గుతాయి, అప్పులు తగ్గుతాయి. దస్ బ్యాలెన్స్ షీట్ కెన్ బి షోన్ యాజ్ అసెట్ మైనస్ లయబిలిటీ ఈక్వల్ టు E, దట్ ఈస్ ఈక్విటీ. A for asset, L for liability and E for ఈక్విటీ. నెక్స్ట్ కమ్స్ ఈజ్, ఇప్పుడు అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ అసెట్లో నుంచి అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ లయబిలిటీ, దాని యొక్క నిర్గుణమైనటువంటి ఒక వాల్యూ ఏదైతే ఉంటుందో అసెట్లో నుంచి, ఆ ఆస్తిలో నుంచి అప్పు తీసేయగా వచ్చేటటువంటిది ఈక్విటీ. దిస్ డెఫినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి మన బుక్లో చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చారు, సొల్యూషన్స్ కూడా ఇచ్చారు. బట్ సొల్యూషన్స్ అన్నిటికీ సెపరేట్ వీడియో చేస్తానండి. దీనిలో వీడియో చేయడం కుదరదు. సో ఇట్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్. సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఇక్కడ. లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్ హియర్. అస్యూమ్ అ షాప్ కీపర్ హ్యాస్ 3 products, that is 5 lakhs, 2 lakhs and 3 lakhs for the as an asset, liability and equity respectively. అంటే రెస్పెక్టివ్లీ అంటే 5 lakhs asset, 2 lakhs ఏమో liability and 3 lakhs ఏమో ఈక్విటీ ఉందనుకుందాం. ఇంట్రొడ్యూస్డ్ క్యాపిటల్ ఎంత ఉంది? 20,000 క్యాపిటల్ కింద ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు. ఎర్న్ ఇన్కమ్ ఎంత ఉంది? వాడికి 8,000, 8,000. తర్వాత లయబిలిటీ వాజ్ సెటిల్డ్, అంటే యాక్చువల్గా పే చేయాల్సిన లయబిలిటీని 31,000 పే చేయాల్సిన 30,000కి వాడు మాట్లాడుకుని సెటిల్ చేసుకున్నాడు. ఈ క్రెడిట్ కార్డ్స్ అలాంటి పేమెంట్స్ మనం సెటిల్ అయ్యేది అట్లానే కదా, యాక్చువల్ పే చేయాల్సిన అమౌంట్ కన్నా సెటిల్ చేస్తాం. సో దీనికి సంబంధించిన సొల్యూషన్ ఎలా ఉందో చూద్దాము. అసెట్స్ లయబిలిటీస్లో నుంచి తీసేస్తే ఈక్విటీ రావాలి. సో ఇక్కడ ఈ చిన్న దాన్ని బట్టి తీసుకుంటే ఓపెనింగ్ అకౌంట్ ఎంత ఉందండి? 5 lakhs minus 2 lakhs equal to 3 lakhs is the equity. ఇక క్యాపిటల్ ఇంట్రడ్యూస్కి 5.20 ఈక్వల్ టు 2 అంటే 5,20,000 యాడ్ చేసుకున్నారు. దాని నుంచి 20,000 తీసుకొచ్చారన్నారు కదా, సో 3,20,000 అయింది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ 8,000 కాబట్టి యాడ్ చేస్తే 5,28,000, దాని నుంచి తీసేస్తే 2 lakhs, 3,28,000. ఇక లయబిలిటీ సెటిల్మెంట్ ఎంత అయింది? 30,000. ఆ 30,000 ఈ 5,28,000 నుంచి తీసేయగా మనకి 4,98,000, 2 lakhs నుంచి తీసేయగా 1,69,000, దట్ 31,000 తీసేస్తే సో 3,29,000 అయింది. ఈ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా అనిపిస్తాయండి, కానీ మనము అర్థం చేసుకోవడంలో ఉంటుంది క్యాల్కులేషన్ అంతా. అంతేగాని అసలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. ఇన్ ద ఓపెనింగ్ అకౌంట్ అండ్ ఇన్ ద క్యాపిటల్ ఇంట్రడ్యూస్ వాట్ దే డిడ్ ఇస్ దే హ్యావ్ యాడెడ్ దిస్ 20,000, 8,000 అండ్ debited the 30,000 from this accounts respectively. So decrease in the economic benefits, ఇక ఎక్స్పెన్స్ చూద్దామండి. డిక్రీజ్ ఇన్ ద ఎకనామిక్ బెనిఫిట్స్ డ్యూరింగ్ ద సర్టెన్ పీరియడ్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ అకౌంటింగ్ పీరియడ్లో ఎకనామిక్ బెనిఫిట్స్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. దేని ద్వారా? అవుట్ఫ్లోస్, బయటికి వెళ్ళే ఇన్కమ్ ద్వారా కానీ, అమౌంట్ ద్వారా కానీ, అసెట్ వల్ల కానీ. నెక్స్ట్ వచ్చి ఇన్కరెన్స్ ఆఫ్ లయబిలిటీస్, అప్పులు ఎక్కువ తీసుకోవడం వల్ల, అప్పులు ఎక్కువ అవ్వడం వల్ల. నెక్స్ట్ డిప్లీషన్ ఆర్ లాస్ ఆఫ్ అసెట్స్, ఆస్తులు కోల్పోవడం వల్ల లేదా దాని యొక్క డిప్రిసియేషన్ అవన్నీ అవ్వడం వల్ల. రిజల్టింగ్ ఇన్ డిమినిషింగ్ ఈక్విటీ, ఈక్విటీ యొక్క వాల్యూ తగ్గిపోవడం వల్ల మనకి ఎక్స్పెన్స్ అనేటటువంటిది అక్కర్ అవుతుంది. సో ఎక్స్పెన్స్ ఈజ్ అక్కర్డ్ డ్యూ టు అవుట్ఫ్లోస్, ఇన్కరెన్స్ ఆఫ్ లయబిలిటీస్, డిప్లీషన్ ఆఫ్ అసెట్స్ ఆర్ లాసెస్ ఆఫ్ అసెట్స్ అండ్ డిమినిషింగ్ ద ఈక్విటీ వాల్యూ. ఇన్ అదర్ వర్డ్స్, expense, increase in expense like
వేజెస్ పెయిడ్, శాలరీస్ పెయిడ్ అవన్నీ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెన్సెస్ కదా. సో లాసెస్ మే ఆర్ మే నాట్ ఇన్కర్ అండ్ సో ఆర్ షోన్ సెపరేట్లీ. అవి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ వాటిని సెపరేట్గా చూపించాలి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ అనేది చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో బ్యాలెన్స్ షీట్లో ఈ లాస్ అనేటువంటి సెపరేట్గా చూపించాలి. లైక్ డిస్పోజల్ ఆఫ్ మిషనరీ, లాస్ డ్యూ టు ఫైర్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా అగ్ని ప్రమాదాలు అవన్నీ జరుగుతాయి కదా, దానివల్ల జరిగే లాస్. నెక్స్ట్ మెషినరీ అమ్మేయడం వల్ల లేదా మెషినరీ తీసేసేయడం వల్ల అనుకోకుండా సెటిల్మెంట్ చేసిన వల్ల ఇవన్నీ కూడా చూపించాల్సి ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. లెట్స్ సీ ఎన్ ఎగ్జాంపుల్. ఇందాక ఆల్రెడీ ఎగ్జాంపుల్ 3 చూసుకున్నాం కదా, ఆ ఎగ్జాంపుల్కే ఇది యాడ్ చేస్తున్నాను. ఐఎమ్ యాడింగ్ వన్ మోర్. ఐఎమ్ షోయింగ్ వన్ ఎగ్జాంపుల్ విచ్ ఐఎమ్ యాడింగ్ దీస్ 3 పాయింట్స్. వేజెస్ పెయిడ్ 2000, అవుట్స్టాండింగ్ rent 1000 and drawings 4000 with the previous example that I have taken for the income. Now here 4.96 minus 1.69 equal to 3.27. That is, this 2000 is added. Now what more is expense? Closing equity ఈక్వల్ టు క్లోజింగ్ ఎసెట్ మైనస్ క్లోజింగ్ లయబిలిటీ. అంటే ఇందాక ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్తో మనకేమర్థమైందండి, క్లోజింగ్ ఈక్విటీ ఈక్వల్ టు దేని ద్వారా వస్తుంది, క్లోజింగ్ ఎసెట్ మైనస్ క్లోజింగ్ లయబిలిటీ. క్లోజింగ్ ఆస్తి ముగించేటప్పుడు వచ్చే ఎసెట్స్ లయబిలిటీస్ నుంచి తీసేస్తే వస్తుంది. అలానే ఓపెనింగ్ ఈక్విటీ ఈక్వల్ టు ఓపెనింగ్ ఎసెట్ మైనస్ ఓపెనింగ్ లయబిలిటీ. లైక్ వైజ్ క్లోజింగ్ ఈక్విటీ ఈక్వల్ టు ఓపెనింగ్ ఈక్విటీ ప్లస్ సి అంటే క్యాపిటల్ ప్లస్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ మైనస్ డి అంటే డ్రాయింగ్స్ తీసేస్తే వస్తుంది, ప్లస్ ప్రాఫిట్ కూడా అలానే అనలైజ్ చేస్తాం. లెట్స్ సీ ద మెజర్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ హిస్టారికల్ కాస్ట్, కరెంట్ కాస్ట్, ప్రెజెంట్ వాల్యూ, రియలైజబుల్ వాల్యూ. నేను మీకు ఇక్కడ స్లైడ్లో చూపించేటప్పుడు మాత్రము ఫస్ట్ రియలైజబుల్ వాల్యూ తర్వాత ప్రెజెంట్ వాల్యూ చూపిస్తానండి, ఎందుకంటే ప్రెజెంట్ వాల్యూ ఎక్కువ ఉంది. సో ఫస్ట్ వన్ ఈస్ the process of measuring the value of money. ఎలా చేస్తారండి? దట్ ఈస్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్ P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ చేంజెస్ బేస్డ్ ఆన్ సర్టెన్ ఎలిమెంట్స్. మెజర్మెంట్ అంటే ఏంటండి? తెలుసుకోగలగడం, అనలైజ్ చేయగలగడం. వాట్ ఈస్ ద కొలవడం అని కాదు, అనలైజ్ చేయగలగడము. ఆ ప్రాసెస్ని అంతటినీ కూడా అసెట్స్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి అనేది అనలైజ్ చేయగలగడం అనేటువంటిది మెజర్మెంట్ అంటాము. దీనిలో 4 టైప్స్ ఉన్నాయి కదా. హిస్టారికల్ కాస్ట్. హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటి? గతంలో జరిగినటువంటి ఖర్చులు. ఎక్విజిషన్ ప్రైస్ అంటే గతంలో ఏవైతే కొన్నామో ఆ ఎక్విజిషన్ ప్రైస్ని మాత్రమే యూజ్ చేస్తాము. సో ఎక్విజిషన్ ప్రైస్ ఈజ్ ఓన్లీ వైడ్లీ యూజ్డ్. అకౌంట్ రికార్డింగ్ ఎలా ఉంటుందండి? అకౌంట్స్లో ఎలా చూపించాలి? అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వివలెంట్ పెయిడ్ ఆర్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ఎసెట్ తీసుకున్నప్పుడు మాత్రమే, కొన్నప్పుడు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ ఆఫ్ మెషినరీ at 1 lakh rupees but paid 1,53,000 for installation. So the historical cost is 1,50,000. ఆ ఇన్స్టలేషన్ కాస్ట్ కలిపి పెడతాం కానీ ఓన్లీ 1 lakh చూపించము. నౌ లెట్స్ గో విత్ ద కరెంట్ కాస్ట్. కరెంట్ కాస్ట్లో అసెట్స్కి ఎలాగా, లైబిలిటీస్కి ఎలాగా అనేది కూడా వేడిగా చూద్దాము. అసెట్కి వచ్చి అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వివాలెంట్ ఇఫ్ ద అసెట్ ఈజ్ ఎక్వైర్డ్ ఫ్రమ్ ద కరెంట్ ఇయర్. ఇప్పుడు కరెంట్ ఇయర్లో, ప్రెజెంట్ ఇయర్లో ఎక్వైర్ చేసుకుంటే మాత్రమే దాని యొక్క, అది కూడా క్యాష్లో ఎక్వైర్ చేసుకుంటే మాత్రమే అసెట్ కింద చూపిస్తాము, లేకపోతే లైబిలిటీ కూడా అంతేనండి. ప్రస్తుతం ఇయర్లో అయితేనే లైబిలిటీ. ఇక రియలైజబుల్ ఆర్ సెటిల్మెంట్ వాల్యూ అంటే ఏంటి చూద్దాము. ఫర్ అన్ అసెట్ క్యాష్ ఈక్వివాలెంట్ లైక్ సేల్ ఆఫ్ ఓల్డ్ మిషనరీ. అసెట్కి అయితే ఓల్డ్ మిషనరీ అన్న సేవ్ చేస్తే, లైబిలిటీకి అయితే అమౌంట్ ఈక్వివాలెంట్ ఆర్ పేడ్ టు సెటిల్ డౌన్ లైక్ క్రెడిట్ కార్డ్స్, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా లైబిలిటీ అయితే చూపిస్తాము. ఇక నెక్స్ట్ వచ్చి ప్రెజెంట్ వాల్యూ అంటే ఏంటో చూద్దాం. ప్రెజెంట్ వాల్యూ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద ప్రెజెంట్ నెట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఫ్యూచర్లో జరిగేటువంటి, రాబోయేటువంటి క్యాష్ని ప్రస్తుతంలో చూపిస్తాము. అసెట్ ఎస్టిమేషన్ బేసిస్ అండ్ లయబిలిటీ ఎట్లా అవుతుంది? దాన్ని ఏమంటారు? సెటిల్మెంట్ బేసిస్ అంటారు. అసెట్ ఎస్టిమేషన్ బేసిస్ అండ్ లయబిలిటీ ఇట్స్ కాల్డ్ as సెటిల్మెంట్ బేసిస్. నెక్స్ట్ ప్రెజెంట్ వాల్యూ ఈజ్ అన్ అమౌంట్, యాజ్ ఐ సెడ్ లయబిలిటీస్ని సెటిల్మెంట్ వాల్యూ కింద చూపిస్తాము, అండ్ అసెట్ని మనము క్యాష్ ఈక్వివాలెంట్, సేల్ ఆఫ్ మిషనరీ, వాటన్నిటిని అసెట్ కింద చూపిస్తాము. నా ప్రెజెంట్ వాల్యూ అంటే ఏం చెప్పుకున్నామండి? ప్రెజెంట్ వాల్యూ P ఈజ్ అన్ అమౌంట్. కన్సిడర్ A ఈక్వల్ టు P ఆఫ్ 1 plus R whole power n, where n is the number of years, A is the amount, P is the present value of the amount, then A is the value of the current value.
అండ్ n is the number of years as I said period, r is the rate of interest and n is the number of years. ఈ బేసిస్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. నౌ క్యాపిటల్ మెయింటెనెన్స్ అంటే వాట్ ఈస్ క్యాపిటల్ మెయింటెనెన్స్? నిధుల సమకూరడం ఎట్లాగా మెయింటైన్ చేస్తాం అనేది. క్యాపిటల్ రిఫర్స్ టు నెట్ అసెట్స్ ఆఫ్ ఎ బిజినెస్, అంటే ఫండ్స్ రేస్ చేయడం కానీ క్యాష్ మెయింటెనెన్స్ కానీ దీనిలో చూపిస్తాము. లయబిలిటీస్ షుడ్ నాట్ ఎక్సీడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ అప్రోప్రియేట్ ప్రావిజన్స్, అంటే అసెట్స్ని లయబిలిటీస్ ఎక్సీడ్ అవ్వకూడదండి. అప్పుడు క్యాపిటల్ రిఫర్ టు నెట్ అసెట్స్, దానికి డెఫినేషన్ ఏం చెప్పుకున్నామండి? ఎర్లియర్ వి లెర్న్ దట్ ప్రాఫిట్ ఈక్వల్ టు assets minus liabilities minus opening assets minus opening liabilities minus capital plus D అంటే డ్రాయింగ్స్. సో రిటైన్డ్ అది ప్రాఫిట్కి. రిటైన్ ప్రాఫిట్ ఆర్పి అంటే ఏం చెప్పుకున్నాము? ప్రాఫిట్ మైనస్ డ్రాయింగ్స్. అందులో నుంచి తీసేగా వచ్చేటటువంటిది రిటైన్డ్ ప్రాఫిట్. రిటైన్డ్ అంటే నిలదొక్కుకోవడం. సో మన దగ్గర ఉండడం. ఇట్ మీన్స్ ఆర్పి డిపెండ్స్ అపాన్ ద వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఆస్తులు మరియు అప్పులు వాటి యొక్క వాల్యూస్ని చూసిన దాని మీద వచ్చేటటువంటి విలువ, ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ ఆ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రిటైన్ ప్రాఫిట్. అంటే మన దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ని లేదా ప్రాఫిట్ని అలా క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ దాన్నే మనము ప్రాఫిట్ కింద కన్సిడర్ చేస్తాం తప్ప వేరే దాన్ని కాదు. సో హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్, అండర్స్టూడ్ ఆల్ ద కాన్సెప్ట్స్. అన్ని షార్ట్ కట్స్ కింద ఇచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, like, and thank you for watching. Let's meet in the next video. Thank you so much, and please don't forget to subscribe. Thank you.